75 ఏళ్ల వయసు ఉన్నటువంటి 2 సార్లు ఆ గ్రామానికి సర్పంచ్గా చేసినటువంటి సాయిరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు యొక్క వేధింపులకు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి లేఖ రాసి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరం. మరి ముఖ్యమంత్రి గారు దీనిపైన ఇప్పటిదాకా స్పందించకపోవడం చాలా ఆశ్చర్యకరం. చాలా మంది చెప్తా ఉన్నారు, రైతులు ఆ ప్రాంతం వాళ్ళు పెద్ద ఎత్తున వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఇంతకు ముందు కూడా ఒక రైతు ఆ ఊర్లో ఇంకెవరో కూడా చనిపోయిందని, డబ్బుల విషయంలో వారిని వేధించినట్టు, వారు చనిపోయినట్టు. అదేవిధంగా ఈ సాయిరెడ్డి కూడా పెద్ద మనిషి సాయిరెడ్డి ఇంటి ముందు ఎన్నో ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పైగా ఉంటున్న నివాసం ఉంటున్నటువంటి ఇంటి ముందు పాత బావి ఉన్నది. ఆ బావిని పూడ్చి ఇంటి ముందు లెవెల్ చేసుకొని దాని ముందున్న సందర్భంగా దాన్ని గవర్నమెంట్ బిల్డింగ్ కోసం కావాలంటే కూడా బిల్డింగ్కు ఓకే అని చెప్పి బిల్డింగ్ కట్టుకున్నారు. పక్కన కొంచెం బాట వదిలిపెట్టమని వేడుకున్నాము. ఆ బాట వదిలిపెట్టినప్పుడు మమ్మల్ని తిరగకుండా మళ్ళీ గోడ అడ్డం కడుతున్నారు. దానికి ఆయన అడ్డం పోయి కూడా పడుకొని తన నిరసనను వ్యక్తం చేసినప్పటికీ కూడా ఆయనను లెక్క చేయకుండా అధికారులు మరి అధికార పార్టీకి సపోర్ట్ చేయడం, వాళ్ళ కుటుంబ సభ్యులకు మద్దతు ఇవ్వడం వల్ల ఆవేదన చెంది తన గౌరవము తన ఇన్ని ఏళ్ళలో ఉన్నటువంటి తన ఇదిని కనీసం ఇంటికి బాట కూడా ఇవ్వకుండా నన్ను వేధిస్తున్నారని చెప్పి ఆయన లేఖ రాసినట్టు తెలిసినప్పటికీ కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేయడం, ఆయన లేఖ రాసినప్పటికీ కూడా పోలీసుల విషయం తెలిసినప్పటికీ కూడా వారి యొక్క నిర్లక్ష్యం వల్లనే సాయిరెడ్డి అనేటటువంటి రైతు అక్కడ తన ఇంటికి బాట లేకుండా చేసినటువంటి సందర్భంలో ఆవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు తన మరణ వాంగ్మూలంలో కూడా చెప్పినారని లేఖ కూడా అంత వాట్సాప్లో మొత్తం సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతుంది. మరి ఇప్పటిదాకా దీని విషయంలో ముఖ్యమంత్రి గారు స్పందించకపోవడం, అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఇప్పటిదాకా ఈ విషయంపై ఏం మాట్లాడకపోవడం, అక్కడ ఏం జరిగింది, ఏం విషయంలో ఆయన ఆ లేఖ రాసిండు, మరి ఆయన ఆత్మహత్యకు కారణం ఎవరు, ఆయన స్వతహాగా రాసిండు వాళ్ళ కుటుంబ సభ్యులే కారణమని ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు వాళ్ళ బ్రదర్స్ అనే విషయాన్ని రాయడం జరిగింది. దీని మీద విచారణ జరిపించి ఎవరైతే బాధ్యులో ఎవరి గురించి అయితే ఆయన మెన్షన్ చేసిండో లెటర్లో వారిని వెంబడే అరెస్ట్ చేయాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. పెద్దోళ్ళకో నీతి చిన్నోళ్ళకో నీతి ఉండడం అనేది సహజం కాదు, కరెక్ట్ కాదు, సమంజసం కాదు. కాబట్టి ఇమ్మీడియట్గా పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి అధికార ఒత్తిడికి గురి కాకుండా, అధికార పార్టీ నేతల యొక్క ఒత్తిళ్లకు గురి కాకుండా సాయిరెడ్డి గారి కుటుంబానికి సాయిరెడ్డి గారి యొక్క మరణం ఆయన మరణ వాంగ్మూలంలో తెలిపినటువంటి విషయం కానీ, ఆయన లేఖ రాసిన విషయం కానీ దాన్నే మరి సుమోటోగా స్వీకరించి వారిపై కేసు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందిగా, విచారించాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా.